మాట్లాడితే దేవునితో స్నేహం పెరుగుతుంది, దేవునితో ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. దేవుని స్నేహము ఈ లోక స్నేహం కంటే గొప్ప, దేవుని స్నేహము ఈ లోకంలో మనుషులందరి స్నేహం కంటే గొప్ప. ఆయన ఎప్పుడైతే మనం స్నేహం చేస్తామో మన స్నేహితులు అతి శక్తివంతుడు కాబట్టి ఆయన కంటే గొప్పడు మరొకడు లేడు. ప్రపంచంలో అందరూ మనకు దూరంగా అయినా, అందరూ మనకు దూరంగా ఉన్నా ఆయన ఒక్కడు మన పక్షంగా ఉంటే గెలుపు మనదే అవుతుంది, గెలుపు నీదే అవుతుంది. ప్రజలో ప్రపంచం అంతా నీకు దూరంగా ఉండొచ్చు, కానీ ఒక్క ఏసని నువ్వు కలిగి జీవిస్తే, ఒక్క ఏసని నీ స్నేహితులను పెట్టుకుంటే నీ అంత గొప్పవాడు మరొకడు ఉంటాడు. కాదనగా తెలుసా, దేవుని కలిగి ఉండి జీవితంలో ఉంటుంది తెలుసా, సూర్యుని వెలుగు కూడా నీ వెలుగు నుండి తక్కువైపోతుంది. ప్రజల కన్నుల చెప్పండి, పక్కన వెంట సూర్యుడు కనిపిస్తున్నాడే, మన ప్రభుని కలిగి ఉంటేనట ఆ సూర్యుడి వెలుగు మన వెలుగు నుండి తక్కువైపోతుంది. ప్రజల నువ్వే కనిపిస్తా, ఆ సూర్యుడు కనిపించదు. దాని అర్థమే తెలుసా, అంతగా నువ్వు కనపరచబడతావు, అంతగా నువ్వు మహిమపరచబడతావు. దేవుని నమ్మి ఎక్కువ తెలియవాడు కాదు, దేవుని నమ్మిన నీవు అనాథుడు కాదు, లోకమైన అనాథగా భావించిన దేవుడు కాదు. ఎవరితో ఉన్నా ఎవరితో లేకపోయినా ఆయన నీ పక్షం నిలబడి నీకు జయిస్తారు, ఆయన నిన్ను మార్చుతారు, నీ కుటుంబంలో దుఃఖాన్ని తీస్తారు. నువ్వు ఎక్కడైతే పడిపోయావో నీకు లేపుతారు, ఎక్కడైతే ఓడిపోయావో నీకు గెలిపిస్తారు, ఎక్కడైతే నువ్వు కుండిపోయావో అక్కడ నీకు జయాన్నిస్తారు, ఎక్కడైతే నువ్వు బలహీనంగా ఉన్నావో అక్కడ నీకు బలాన్ని ఇస్తారు. మన దేవుడు అతి శక్తి కలిగిన దేవుడు. ప్రజల అయితే ఉపవాస దినము